సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ 2,50,000 రూపాయలు అందించిన అశ్విని హాస్పిటల్ యాజమాన్యం. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రధాన వీధులు చౌరస్తాల్లో అశ్విని హాస్పిటల్ ఎండీ అభినయ్ ఆధ్వర్యంలో 2,50,000 రూపాయలతో ఏర్పాటు చేసిన 26 సీసీ కెమెరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలను నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు భారీ మొత్తంలో విరాళం అందజేసిన డాక్టర్ అభినయ్ ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్విని హాస్పిటల్ ఓనర్ అండ్ డాక్టర్ అశ్విని గారికి నా సైడ్ నుండి, పోలీస్ సైడ్ నుండి, మన డిఎస్పీ సైడ్ నుండి, ఎస్ఐ సైడ్ నుండి, సిఐ గారి నుండి చాలా హృదయపూర్వక థ్యాంక్ యూ. ఎందుకంటే మీలాగా సిటిజన్స్ ముందు రావాలి. వాళ్ళు ఎట్లయినా కెమెరాస్ పెడితే మనం, ఎందుకంటే ఇప్పుడు కెమెరాస్ ఉంటే మనం కేసెస్ సాల్వ్ చేయగలవచ్చు. ఇంతకుముందు ఏంటి అంటే పాపులేషన్ తక్కువ ఉంటాయి, మనకి సోర్సెస్ కూడా బయట ఏం జరుగుతుంది అంటే ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు పాపులేషన్ విలేజ్లో, టౌన్స్లో పెరిగినాయి. సో దానికోసం ఇప్పుడు ఒక కెమెరా అంటే 100 పోలీస్ వాళ్ళ ఐజ్ ఉంటుంది. సో దానికోసం మీ అందరికీ మీకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరు జనాలతో కూడా అదే మనవి, మీరు కూడా అందరు మ్యాక్సిమం కెమెరాస్ పెట్టాలి. మీ ఇంట్లో కూడా మీరు ఒక కెమెరా పెడితే మీ దొంగలు మీ ఇంటికి రాదు. మీరు కెమెరా జస్ట్ బయటకి పెట్టాలి. కొంతమంది పెడతారు జస్ట్ లోపల సైడ్ పెడతారు. ఆ బయటకి పెట్టంటే ఎవరైనా లోపల రావడానికి అటెంప్ట్ కూడా చేయరు, ఆ గల్లీ కూడా క్రాస్ చేయరు. అది బెనిఫిట్ అవుతుంది. సో దానిలో కొంతమంది ఒక ఊరులో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గల్లీలో, ఒక విధిలో 10 ఇంటి వాళ్ళు ఉన్నారు. ఆ 10 ఇంటి వాళ్ళు కలిసి జస్ట్ 2 కెమెరాస్ పెడితే విధిలో 100% దొంగలు రాదు. సో బట్ దానికి మీరు అందరు గ్యాదర్ అయ్యి ప్లాన్ చేయాలి. ఎవరు ప్లాన్ జనరల్గా చేయరు, ఎవరైనా లీడర్షిప్ తీసుకొని ఇట్లా చేయాలి. సో అదే కోరుకుంటాను. డాక్టర్ అశ్విని గారు కూడా చూసి మీరు కూడా అందరు మోటివేట్ అవుతారు, ఇట్లయినా కెమెరాస్ అరేంజ్ చేస్తారు. సో దట్ మన కోసం, నీ కోసం, ఎందుకంటే ప్రజలకి బెనిఫిట్ వస్తుంది. ఇట్లా కెమెరాస్ ఉంటే ప్రజలకి బెనిఫిట్. ఏమైనా దొంగతనం అయితే, ఏమైనా బాడీలో ఫెన్స్ అయితే కూడా పట్టుకోవాలి అంటే కెమెరా ఉంటే తొందరగా పట్టుకుంటాము. ఇంకా అది ప్రూఫ్, 100% ప్రూఫ్. ఎవరైనా విట్నెస్ ఉంటే వాళ్ళ తర్వాత కాంప్రమైజ్ అయి ఉండొచ్చు, బట్ కెమెరా అంటే అది రికార్డింగ్ ఉంటుంది, ఆ కాంప్రమైజ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. సో మళ్ళీ వీళ్ళకి థ్యాంక్ యూ. అండ్ మీరందరూ కూడా, మీడియా మిత్రులు కూడా అందరికీ మెసేజ్ పాస్ చేయాలి, దట్ మ్యాక్సిమం కెమెరాస్ పెట్టాలి. ఇంకొక ఏంటి అంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఎండాకాలంలో చాలామంది ఊరు వాళ్ళు ఇంటి బయట పడుకుంటారు ఆ గాలిలో. సో దాంతో ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు మనకి ఇప్పుడు కరీంనగర్ అండ్ కామారెడ్డిలో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో వేరే జిల్లా నుండి, వేరే స్టేట్స్ నుండి కొంతమంది దొంగలు వస్తారు. సో స్నాచింగ్ చేయడానికి వాళ్ళ అవకాశం ఉంటుంది. సో మన సేఫ్టీ ఫస్ట్, మన ప్రికాషన్స్. సో మీరు బయట పడుకొని అప్పుడు దయచేసి మీ ఏమైనా అది గోల్డ్ చైన్స్ ఉంటే అది ఎవరు వేసుకోకండి. మీ ఇంట్లో జాగ్రత్త పెట్టి నైట్లో పడుకున్నప్పుడు మీరు పెట్టుకోకండి. ఏమైనా జనాలు కూడా, లోకల్ విలేజర్స్ కూడా కొంచెం అందరు మీరు అలర్ట్ ఉండాలి. ఎవరైనా మీకు అనవసరంగా రోడ్లో తిరిగినప్పుడు కనిపిస్తే తొందరగా 100 డయల్ చేయాలి. మన వాళ్ళు వస్తారు, పట్టుకుంటారు, వాళ్ళకి వెరిఫై చేస్తారు. ఏమి